వెల్కమ్ టు నేను మీ మద్దుకూరి. ఈరోజు వంట జీడిపప్పు, ములక్కాడ, కోడిగుడ్డు. పుల్ల పుల్లగా, తీతీగా, కారం కారంగా, చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు ఇవన్నిటికి కూడా మంచిగా ఉంటుంది. ఈ కర్రీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి, అద్భుతంగా ఉంటుంది. తింటుంటే పుల్ల పుల్లగా, తీతీగా, కారం కారంగా గొంతుకు భలే ఉంటుంది. ఎగ్ ఇలా ఏపుకుని తింటే చికెన్ తిన్నట్టే ఉంటుంది. కొంచెం స్కిన్ గట్టిగా అద్భుతంగా ఉంటుంది. మజ్జిగ సారు పోతే మజ్జిగ సారు కొంచెం కారంగా ఇలా చేసుకోండి. సగ్గుబియ్యం వేసుకుని, ఇది కూడా గొంతుకి చాలా హెల్ప్ చేస్తుంది. అల్లం, సగ్గుబియ్యం, మజ్జిగ సారు అన్నమాట. కూర చూసారా ఎలా ఉందో? చేపల కూరకి ధీటుగా ఉంటుంది ఈ పులుసు. తిని చూడండి, అస్సలు వేడి చేయదు. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. దానికి మించి ఉంటుంది మజ్జిగ సారు. ఇలా సగ్గుబియ్యం వేసి, అల్లం అది కోరేసి, ఇలా మజ్జిగ సారు నానమ్మ చెప్పినట్టుగా కాయండి. ఇంట్లో ద బెస్ట్ అంటారు మిమ్మల్ని. మరి గోదావరి వాళ్ళు వంట అంటే ఇలాగే ఉంటుంది. మరి ప్రాసెస్లోకి వెళ్తే, నానమ్మ చేసే ప్రతి వంట తక్కువ మసాలా, ఎక్కువ రుచి. 6 గుడ్లు తీసుకున్నాను. ఆయిల్, చింతపండు, నిమ్మకాయ అంత చింతపండు తీసుకోవాలన్నమాట. క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువే వాడతాను నేను. ములక్కాళ్ళు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. చీపుగా వచ్చినప్పుడు కొనేసి ఇలా ముక్కలు కోసి, పచ్చిదనం అది అలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది. అసలు గ్రీనరీ అది ఏం బాదు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే. ఇది అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా చేసింది. బెల్లం రుచికి సరిపడగా, చింతపండుకి సరిపడగా తీసుకోవాలి. 2 ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, 10 పచ్చిమిరకాయలు, 1.5 స్పూన్ కారం, కొంచెం పసుపు, ధనియాల పొడి 1 స్పూన్ తీసుకున్నాను. ఇంతేనండి ఇంగ్రీడియంట్స్. నాన్నమ్మ చేసే ప్రతి వంట కూడా తక్కువ మసాలా, ఎక్కువ రుచి, అద్భుతంగా ఉంటుంది. చాలా తక్కువ టైంలో కుకింగ్ చేస్తుంది నాన్నమ్మ. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. పోతే గుడ్లు ఇలా ఉడకబెట్టేసుకుందాం. నాన్నమ్మ గుడ్లు కూడా తెస్తే కడిగి పెట్టుకుంటుంది లోపల. కొంచెం ఉప్పు వేయాలి. గుడ్లలోనూ దోషం ఉండదు. కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటే ఈజీగా పెచ్చు కూడా వచ్చేస్తుంది అనమాట. చింతపండుని ఇలా విడదీసేసి, కొంచెం నీళ్లు పోసి కడిగేసి, అప్పుడు మనం వాటర్ పోసుకుందాం. కొంచెం నీళ్లు పోసి ఇలా తొలిచేసి కడిగేసి, ఆ నీళ్లు పడబోస్తే పైన ఏమన్నా డస్ట్ ఉంటే పోతుందన్నమాట. తర్వాత కొంచెం నీళ్లు పోసి నానబెట్టుకుందాం. ఈ ప్రాసెస్ చేసే లోపల చింతపండు నానుతుందన్నమాట. 2 ఉల్లిపాయలు కూడా పెద్ద సీకులు కింద సీరేసాను ఇలాగా. ఇప్పుడు మిక్సీలో బరకగా కొట్టుకోవాలి. దీంట్లో కొంచెం కొత్తిమీర ఎక్కువే వేసుకోండి. ఎందుకంటే ఈ కర్రీ స్పెషలే కొత్తిమీర అన్నమాట. కొంచెం వేసుకుంటే గ్రీనరీగా ఇలాగ వస్తుంది. నేనైతే గుప్పుడు కొత్తిమీర బాగా తుంచి వేసేసాను. బరకగా అలా కొట్టిన తర్వాత పొయ్యి అంటించి మూకుడు పెట్టి ఆయిల్ వేసేసుకోండి. వేసిన తర్వాత కొంచెం పసుపు వేయండి. గుడ్లు పేలకుండా ఉంటాయన్నమాట. కొంచెం గుడ్లు నాటు పెట్టానమ్మా. గుడ్లకి మనం ఏ పెంకు ఒలుస్తాం కదా, ఎగ్గ మీద వచ్చిన పెంకుతోటి జస్ట్ ఇలాగా 4 మూల నాట్లు పెట్టండి. లేకపోతే పేలుతాయి. గుడ్లలోనూ గ్యాస్ ఫామ్ అవుతుంది. ఆయిల్లో ఎప్పుడైతే వేసామో ఇమ్మీడియట్గా పేలడానికి ప్లాన్ చేస్తాయి. అందుకని 4 మూల సీరికల కింద సీరారనుకోండి లైట్గా, లేకపోతే నాట్లు చిన్నగా హోల్స్ పెట్టారనుకోండి, అందులోకి పులుసు వెళ్ళి గుడ్డు బాగుంటుంది. టేస్ట్ గుడ్డు పేలదన్నమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇలా మీతో మాట్లాడితే గుడ్లు వేయించేసాను. ఇలా వేయించడం వల్ల నవ్వుతుంటే ఆ తొక్క భలే ఉంటుందన్నమాట, స్కిన్ను. నేను ఒకటి మర్చిపోయాను మీకు చూపించడం. రాత్రి జీడిపప్పు నానబెట్టాను. ఆ జీడిపప్పు నానబెట్టింది మీకు చూపించడం మర్చిపోయాను. నైట్ నానబెట్టుకోండి జీడిపప్పు వేయాలన్నప్పుడు. భలే ఉంటుంది, పచ్చి జీడిపప్పులా ఉంటుంది. ఈ మిక్సీలో కొట్టినటువంటి పేస్ట్ వేసేసాను చూడండి, మీతో మాట్లాడతాను. ఈ పేస్ట్ బాగా వేగాలి. కొంచెం కొత్తిమీర ఎక్కువ వేయడంలో గ్రీనరీ బాగుంది చూడండి. లివర్కి చాలా మంచిది. కొత్తిమీర ఎక్కువ వాడండి. ఈ 1.5 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ తీసుకున్నాను కదా, అది కూడా వేసేసాను. ఈ 2 బాగా వేగాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టే చేస్తున్నాను. హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి అమ్మా. తొందరగా బాగా వేగుతుంది అన్నమాట. ఎంత కొత్తిమీర వాడతామో, ఎంత ధనియాల పొడి వాడతామో లివరు అంత బాగుంటుంది అన్నమాట. డైజెషన్ కూడా అంత బాగుంటుంది. ధనియాల పొడి ఎక్కువ, కొత్తిమీర వాడండి. టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. కొంచెం రుచికి సరిపడగా ఉప్పు వేసేసిన తర్వాత సరిపడగా కరివేపాకు ఇలా వదిలేయాలన్నమాట. వేగక్కర్లేదు కరివేపాకు. మూత పెట్టేద్దాం. ఇలా మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు వదిలేస్తే
గుమ్మంటూ వస్తుందండి వాసన, భలే వేగుతుంది. కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు భలే వేగుతుంది అన్నమాట. ఇలా వేగాలి బాగా. ఎంత బాగా వేపుకుంటామో ఈ పులుసు అంత బాగుంటుంది. ఒక్క 20 నిమిషాలు స్పెండ్ చేశారంటే కోడిగుడ్డు, జీడిపప్పు, ములక్కాడ కూర అయిపోతుంది, మజ్జిగసారు కూడా అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్. ట్రై చేయండి. ఇలాగ మీకు మామూలు ములక్కాడలు ఉంటే వేసుకోండి, దొరుకుతాయి. మాకు ఎక్కువ దొరకవు కాబట్టి అస్తమాను బయటకు వెళ్ళలేక నేను దొరికినప్పుడు ఇలా డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాను అన్నమాట. శుభ్రంగా కడిగేసి ముక్కల కింద కట్ చేసి ఆరబెట్టి డీప్లో పెట్టేస్తాను. కావాల్సినప్పుడల్లా 1 గంట ముందు తీసుకుంటాను ఎన్ని కావాలని. ఇలా ఎగుతూ ఉంటుంది. పక్కన చింతపండు ఇలా పిసుక్కుని పక్కన పెట్టుకుంటే పని ఈజీ అయిపోద్దమ్మా. చెయ్య ఖాళీ లేకుండా చేసుకుంటే 10 నుంచి 15 నిమిషాల కంటే ఏ వంట కూడా పట్టదు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. తక్కువ మసాలా వేసుకోండి, ఎక్కువ రుచి తెచ్చుకోండి. మసాలాతోటే రుచి వస్తుంది అన్నది తప్పు. మనం వేసే విధానాన్ని బట్టి, వండే విధానాన్ని బట్టి కూరలు అంత టేస్ట్ వస్తాయి అన్నమాట. ఓర్పుగా వండుకుంటే భలే ఉంటుంది. రాత్రి నానబెట్టినటువంటి జీడిపప్పు అన్నమాట. భలే ఉప్పిని చూడండి, పచ్చి జీడిపప్పులాగా అయిపోయింది. తర్వాత 1.5 స్పూన్ కారం తీసుకున్నాను. మా దాంట్లో కారం ఎక్కువే ఉంటుంది. కారం మీకు సరిపడగా వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు వేసాను. బెల్లం అయితే మనం చింతపండు ఎంత తీసుకుంటున్నామో అందులో 3 వంతులు బెల్లం తీసుకోండి, 1 వంతు తగ్గించి. అప్పుడే పులుపు పులుపు, ఉప్పుకు ఉప్పు, కారం కారం భలే ఉంటుంది. తింటుంటే నోటికి రుచి కావాలి. మనకి ఎంత డబ్బున్నా కూడా ఈ అన్నం కోసమే కదండి ఎన్ని కష్టాలు కూడా. ఆ తినేది నోటికి రుచిగా తింటే అద్భుతంగా ఉంటుంది. ఎగ్స్ కూడా వేసేస్తున్నాను. ఎగ్స్ వేసేసిన తర్వాత చింతపండు పిసికి పక్కన పెట్టుకున్నాను కదా, ఆ చింతపండు కూడా పోసేస్తున్నాను అన్నమాట. ఇలా రెండోసారి కూడా పోసేసి అంతే. శుభ్రంగా సరిపడగా ములక్కాడలు ఉడకడానికి సరిపడగా ఈ పులుసు సహకరిస్తుంది అన్నమాట. మీ అలాగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికేటప్పుడు చూడండి కూర దగ్గర పడింది. ములక్కాడ ఉడికిందా లేదా చూసుకుంటే సరిపోతుంది. జీడిపప్పు ఈజీగా ఉడికిపోతుంది నాని ఉన్నది కాబట్టి. ములక్కాడ గురించి ఒక 5 నిమిషాలు. కరెంటు పోయింది. నేను సిమ్లో పెట్టేసి ఈ లోపల మజ్జిగసారి ప్రిపేర్ చేసుకోవడానికి కూరని గ్యాస్ మీద పెట్టాను అనమాట. కరెంట్ ఉంటేనే కరెంటు పొయ్యి మీద చేయగలం. కరెంట్ అప్పుడప్పుడు పోతుంది. చూడండి కూర రెడీ అయిపోయింది. ఇలా ఒక 5 నిమిషాలు వదిలేసి మజ్జిగసారికి రెడీ చేసుకున్నాను. ఈ లోపల కూర రెడీ అయింది. ఎంత అద్భుతంగా ఉందో చూసారా. చేపల కూర కంట మించి ఉంటుంది. కొంచెం కూర వేసుకుంటే పచ్చడి అన్నం కలుస్తుంది, కడుపు నిండుతుంది, తొందరగా అరిగిపోతుంది. మరి ట్రై చేయండి. నాన్నం చేసేది ఏ వంటైనా సరే హెల్త్ వైజ్ చూసుకునే వండుతాను, ఏది మంచి ఏది చెడు అని. పోతే మజ్జిగసారి కాసేసుకుందాం. మజ్జిగసారికి చూడండి 1 ఉల్లిపాయ సీరి పక్కన పెట్టాను. మనకి ఈ చూపుడు వేలంత అల్లం తీసుకుని చిన్న ముక్కల కింద కొయ్యండి. సగ్గుబియ్యం 2 గంటల ముందు 4 స్పూన్లు నానబెట్టాను అనమాట. మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు. పోతే పెరుగు, నందిని ఆవు పెరుగు. పలసగానే ఉంటుంది, మరి ఇలాగే ఉంటుంది ఆవు మజ్జిగ అంటే ఆవు పెరుగు. దీన్ని విస్కర్తోటి మజ్జిగలా గిలకట్టేసుకోవాలన్నమాట. బిళ్ళల కింద ఉంటే అంత బాగుండదు. ఇలా విస్కర్తో గిలకట్టుకోవడం వల్ల మజ్జిగ చిక్కటి మజ్జిగలా రెడీ అవుతుంది అన్నమాట. ఇది చూడండి చిక్కగా తయారయ్యింది. రుచి సరిపడగా ఉప్పు వేసుకుని ఇప్పుడు కొంచెం పసుపు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇలా కలిపేసి బాగా కదిపేసి అక్కడ పెట్టి ముందు అల్లమును 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. చూపుడు వేలంత అల్లం తీసుకోండి. అల్లం వేస్తే మజ్జిగసారి భలే ఉంటుంది. ఇలా ముక్కలు కోసి ముందు నలగదు అల్లం, అందుకని అల్లం జీలకర్ర నలగాలంటే ముందు అల్లం జీలకర్ర కొట్టేయండి. అప్పుడు మెత్తగా నలుగుతుంది. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసేసి జస్ట్ 1 తిప్పు తిప్పితే బరకగా ఇలా రెడీ అవుతుంది అన్నమాట. ఇలా తిప్పినటువంటిది ఈ ఉల్లిపాయ, అల్లం, జీలకర్ర, పచ్చిమిరపకాయ కొట్టింది చూడండి బరకగా పచ్చిది మజ్జిగలో వేసేయాలి. ఈ మజ్జిగలో వేసేస్తే ఈ మజ్జిగ సారు ఉంటుంది. అల్లం ఘాటు గొంతుకు పట్టుకుని అసలు కఫం ఉన్నా సరే, కాఫ్ ఉన్నా, కోల్డ్ ఉన్నా భలే ఉంటుందండి. కారంగాను. నేనైతే కొంచెం స్పైసీగానే చేస్తాను. నైస్గా తరిగినటువంటి కొత్తిమీర కూడా ఇందులోనే వేసేయాలి. ఇంకేమీ లేదు, పోపు వేసుకోవడమే. మజ్జిగ సారు చాలా ఈజీ ప్రాసెస్. ఇది
సగ్గుబియ్యం ఫిల్టర్ చేసి కాఫీ వడపోసుకుని దాంట్లో పక్కన పెట్టాను. ఇప్పుడు మొత్తం పోపులు వేసేసాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మెంతులు రంగు మారేదాకా వేయించుకోవాలి. కొంచెం ఇంగువ ఎక్కువే జోడించండి, భలే టేస్టీగా ఉంటుంది, అరుగుదల బాగుంటుంది అన్నమాట. ఇంగు వేసేసి చూడండి, కలర్ బాగా బ్రౌనిష్గా వచ్చి ఏగి మెంతులు సువాసన భలే వస్తుంది అలా వేయించింది. సగ్గుబియ్యం వేయగానే కొంచెం అంటుకుంటుంది, మూకుడి ఏమి టెన్షన్ తీసుకోక్కర్లేదు. ఎందుకంటే వేడి మీద వేయగానే సగ్గుబియ్యం ఉడికిపోతుంది, ఉడికిపోయి మెత్తపడుతుంది. మనం పాయసం కాసుకుంటే వైట్ ఎలాగొచ్చేస్తుంది అలాగా ఇది ఇక్కడే ఉడికిపోద్ది, ఈ ప్యాన్లోనే ఉడికిపోద్ది. ఈ ప్యాన్లో ఉడికిపోయినప్పుడు మనం ఏం కంగారు పడక్కర్లేదు, బాగా నొక్కి అలా కదిపి గరిటిని తీసుకోవచ్చు అంతే. చూడండి చక్కగా ఉడికిపోయింది. మనం పాయసం కాసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉడికిపోద్ది. సగ్గుబియ్యం మజ్జిగలో వేయగానే అచ్చు పాయసంలో ఉన్నట్టే ఉంటాయి సగ్గుబియ్యం. ఇలా చేసి చూడండి. ఇలా కాకుండా పచ్చి సగ్గుబియ్యం కూడా వేయించుకోవచ్చు, అది అయితే ఫ్లవర్లాగా ఇడిపోతాయి. అదొక రకం టేస్టు, ఇది ఒక రకం టేస్ట్ అన్నమాట. 2 విధాలుగా కాస్తాను నేను మజ్జిగసారి కాసినప్పుడు. ఇలాగ ట్రై చేయండి. అదే పోపులో పచ్చి సగ్గుబియ్యం వేసేయండి, అది మనకు వడియాల్లా ఫ్లవర్ ఇడిపోయినట్టు ఇడిపోతాయి, అది ఒకలా ఉంటుంది. ఇది తింటుంటే మెత్త మెత్తగా నోటికి భలే తగులుతుంది ఇలా నానబెట్టి వేసుకున్నాయి. అంతే, మజ్జిగసారి కూడా రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఒకరోజు ఇలా కాంబినేషను గుడ్డు, జీడిపప్పు, ములక్కాడతోటి పులుసు పెట్టేసుకుని ఇలా ధనియాల పొడి వేసుకుని తర్వాత ఇలా మజ్జిగసారి సగ్గుబియ్యం మజ్జిగసారి కాంబినేషన్ కాసుకుని చూడండి, అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది. మన నాన్నమ్మ సపోర్ట్ చేయండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ట్రై చేయండి. ఇట్లు నేను మీ మద్దుకూరి. థ్యాంక్ యూ.